వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. నోటిఫికేషన్ వస్తుంది త్వరలోనే. అయితే అది ఎప్పుడు ఎలా అనేది టైం ఫ్రేమ్ ఉంటుందండి. దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే నోటిఫికేషన్ రాకముందే మనం జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్ సంపాదించాలి అనే కోరిక నెరవేరుతుంది. ఏదైనా కానివ్వండి, మీరు జాబ్ సంపాదించాలి అంటే ఒక ప్రాపర్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అని అనుకుంటే అది మీకు చాలా పెద్ద లోటుగా మారుతుంది. ఏపీ హైకోర్టు కూడా మనం ఆ విధంగానే వస్తుంది అని కొంత ముందుగానే మనం ప్రారంభించడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ పర్చేజ్ చేశారో వాళ్ళకి అది ఒక పాజిటివ్గా మారింది. ఎందుకు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి అవకాశం కుదిరింది అనమాట. అందుకనే టైం ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ముందుగానే కనుక మీరు తీసుకోగలిగితే లేదా ముందుగానే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలిగితే ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఇది ఉంటుందండి, చాలా ప్రొఫెషనల్ జాబ్ ఇది. అండ్ హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద కనుక మీకు మక్కువ ఎక్కువ ఉంటే ఈ జాబ్ చాలా బాగుంటుంది కూడా మీరు చేయటానికి. ప్రెజర్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అప్రాక్సిమేట్గా మంచి ఆఫీసర్ పోస్ట్ అని ఇది చెప్పుకోవచ్చు. అయితే టైం ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీన్ని సాధించాలి అంటే. ఎందుకంటే మనకి 2 పేపర్లు ఉంటాయి దీంట్లో. పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 ఏమో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంటుంది. దాని గురించి మాట్లాడతాను. ముందు నేను టైం ప్లాన్ గురించి మాట్లాడతాను. ఈ టైం ఫ్రేమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముందే కనుక మీ టార్గెట్ ఇదే అయితే మీ ప్రిపరేషన్ని కనుక స్టార్ట్ చేసినట్లయితే ఏమవుతుందంటే అండి, ముందు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే రివిజన్ చేసుకోవడానికి ఎక్కువ టైం మీకు మిగులుతుందన్నమాట. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ కనుక చేయగలిగితే, ఎందుకంటే దీంట్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మీకు కాంప్లెక్స్గా ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ నేమ్స్, డేట్స్ కానీ అండ్ వాటిని గుర్తుపెట్టుకోవటం ఎక్కువ డేటా ఉంటుంది. కాబట్టి దాన్ని కనుక రివిజన్ కనుక మల్టిపుల్ టైమ్స్ చేసుకోగలిగితే మీకు ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే మనం ఏపీ హైకోర్టు కూడా అలానే చేసాం. నోటిఫికేషన్ రాకముందే మీరు దీన్ని ప్రిపేర్ అవ్వమని చెప్పామన్నమాట. చెప్పిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన స్టూడెంట్స్ అందరికీ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు? ఇప్పుడు చాలా ఈజీగా రివిజన్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళు. న్యూ క్లాసెస్ని ప్రొవైడ్ చేశాము అండ్ ఏ స్టడీ మెటీరియల్ కూడా ప్రాపర్గా ఇచ్చాము. గైడెన్స్, వీడియో క్లాసెస్ లోపల ఇచ్చిన గైడెన్స్ కూడా చాలా సఫిషియెంట్గా ఇచ్చాం. అందుకని చాలా ఈజీగా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం కుదిరింది. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటున్నారు ఇప్పుడు. అందుకని మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకుందాము అనే ఆలోచన కన్నా కూడా అప్పుడు కూడా మీకు పరిస్థితులను బట్టి చూడవచ్చు, కానీ దానికన్నా ముందే కనుక మీరు మేల్కోగలిగితే, ఆ టైం ఫ్రేమ్ని కనుక మీరు సెట్ చేసుకోగలిగితే అది చాలా మీకు అడ్వాంటేజ్గా మారుతుంది. ఓకేనండి. రెండోది, ఈఓ జాబ్ సంపాదించాలంటే సెకండ్ పాయింట్, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా తెలిసి ఉండాలండి. ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? అసలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందు సిలబస్ తెలియాలి. సిలబస్లో ఏంటండి, పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంది. ఓకే. పేపర్ 2 వచ్చేసి మీకు ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంది. ఓకే. ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంది. అంటే భారతీయ తత్వశాస్త్రము మరియు టెంపుల్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ, ఆలయ వ్యవస్థ గురించి. జనరల్ స్టడీస్ ఏ ఎగ్జామ్ అయినా కామనే అండి, కానీ జనరల్ స్టడీస్ ప్రిలిమినరీలో 50 మార్కులు ఉంటే పేపర్ 2 ప్రిలిమినరీలో 100 మార్క్స్ అండి. అంటే ప్రిలిమ్స్ మొత్తం 150 మార్క్స్కి ఉంది. తర్వాత మెయిన్స్లో వచ్చేసి జనరల్ స్టడీస్ 150 మార్క్స్ అండ్ పేపర్ 2 హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ కూడా 150 మార్క్స్, టోటల్ 300 మార్క్స్. అంటే ఇక్కడ మనం ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వాలి అంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టము ఇంపార్టెంటే అండ్ జిఎస్ కూడా ఇంపార్టెంటే, కానీ ముందు మన ప్రిపరేషన్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్తో కనుక స్టార్ట్ చేస్తే జనరల్ స్టడీస్ అనేక ఎగ్జామ్లో మనం చదువుంటాం అండ్ మల్టిపుల్ టైమ్స్ మనం రివిజన్ కూడా చేస్తుంటాం. లేదా కొత్తగా చదవాలన్నా కానీ మీరు కనుక దీంతో మొదలు పెడితే ఆల్రెడీ దీనికి మీకు ప్రవేశం ఉంది జనరల్ స్టడీస్లో, కానీ ఇది కొత్త మీకు. అందుకని పేపర్ 2ని కనుక మీరు ముందు చదువుకోగలిగితే పేపర్ 1ని మళ్ళీ సైమల్టేనియస్గా చదువుకుంటూ పోవచ్చు, పేపర్ 2 రివిజన్ చేసుకుంటూ. అందుకని ప్రిపరేషన్ ఇంపార్టెన్స్ కూడా మనం ఇక్కడ గమనించాలి. అంటే పేపర్ 2ని మనం
కాన్సన్ట్రేషన్ చేయాలి, అలా అని పేపర్ 1ని నెగ్లెక్ట్ చేయకూడదు. అది తంబ్ రూల్ అండి. తంబ్ రూల్ ఏంటో తెలుసా? పేపర్ 2ని కాన్సన్ట్రేషన్ చేయాలి, తప్పులేదు, కానీ పేపర్ 1ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనండి? ఇది రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది అనమాట. అందుకని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. పేపర్ 2 చదవాలి, దాన్ని క్లియర్ కట్గా రివిజన్ చేసుకోవాలి, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు రివిజన్ చేస్తూ పేపర్ 1 చదువుకోవాలి. సో పేపర్ 2ని నేనే డీల్ చేశానండి. నేను డీల్ చేసేటప్పుడు చక్కగా మీకు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను చూసుకున్నప్పుడు కూడా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేమ్స్ మీద అండ్ వాళ్ళ వంశ వృక్షాల మీద, అంటే ట్రీ చార్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అందుకని సపోజ్ రామాయణం ఉందనుకుంటే, రామాయణం మొత్తం మీద నేను ఒక ట్రీని ఏర్పాటు చేయటం, దాన్ని డీటెయిల్డ్గా ఎవరు తండ్రి, ఎవరు కొడుకు, వాళ్ళ వంశవృక్షం ఏంటి, వాళ్ళకున్న బిరుదులు ఏంటి, ఇలా డీటెయిల్డ్గా నేను చర్చించుకుంటూ వచ్చానన్నమాట ఎస్విఆర్ అకాడమీలో పేపర్ 2లో. సో పేపర్ 1 మీకు తెలుసు మనం ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తామో. సో అందుకనే ఈ కోర్స్ మొత్తం కూడా చాలా క్వాలిటీ కంటెంట్ని మీకు నేను ప్రొవైడ్ చేశాను. అందుకని ముందు నుంచే మీరు ప్రిపేర్ అయితే, ఇప్పటికే ఆల్రెడీ మీ క్లాసులు అన్నీ ఉన్నాయి, జస్ట్ లాగిన్ అవ్వటం, లోపల పోయి చూసుకోవటమే మీ వంతు. చాలా డీటెయిల్డ్గా క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మూడో విషయానికి వస్తే అండి, మేము వీడియో క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాము, స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాము. వన్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చాక టెస్ట్ సిరీస్ని కూడా, నోటిఫికేషన్ వచ్చాక, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయ్యాక టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మన వీడియో క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏ ఎగ్జామ్కైనా కానీ వీడియో క్లాసెస్ చూడకోకుండా డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్కి వెళ్ళకూడదండి. ఇప్పుడు చేసే చాలామంది అభ్యర్థులు చేస్తున్న తప్పులు ఏంటో తెలుసా? స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని చదవటం, టెస్ట్ సిరీస్ అని ఎక్కడెక్కడో ఉన్న ఎంసీక్యూస్ని వాళ్ళు ఎంసీక్యూస్ని ట్రై చేయటం, ఇవన్నీ కూడా డిజాస్టర్ అనమాట. అంటే ఒక పక్కా ప్రణాళిక లేకపోవటం వల్ల మీ మనసు ఈ దారిలో వెళ్తుంది. ఎందుకు పక్కా ప్రణాళిక లేకపోవటం వల్ల మనసు ఆ దారిలో పోతుందో తెలుసా? నోటిఫికేషన్ వచ్చాక, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయ్యాక, ఇలాంటి అప్పుడు మొదలు పెడతారండి ప్రిపరేషన్ని. అప్పుడు టైం ఏడుంది మీకు? అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అవుతున్నారు. దీనివల్ల వచ్చే నెగిటివ్ ఏంటో తెలుసా? వీడియో క్లాసెస్లో ఒక ఫ్యాకల్టీ అనేది, ఒక గురువు లేదా ఉపాధ్యాయుడు ఎలా చెప్తాడండి, చాలా సంక్లిష్టంగా ఉన్నదాన్ని చాలా సరళంగా చెప్తాడనమాట. అప్పుడు మీకు వింటా ఉంటే ఎక్కువగా మైండ్లోకి వెళ్తుంది చదివిన దానికన్నా కూడా. మళ్ళీ రెండోసారి చదివితే ఇంకా ఫిక్స్ అయిపోతుంది. అట్లా కాకోకుండా ఈ కాంప్లెక్స్గా ఉన్నదాన్ని ఒక గురువు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరళంగా మారిన ఈ కాన్సెప్ట్, ఈ సంక్లిష్టంగా ఉన్నదాన్ని మీరు డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ రూపంలో చదువుతున్నారు. అప్పుడు మీకు సంక్లిష్టంగానే ఉంటుందన్నమాట. టెస్ట్ సిరీస్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో మీరు కోర్స్ని పర్చేజ్ చేశారు అంటే ప్రతి వీడియో చూస్తేనే మీరు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుందండి. వీడియో క్లాసెస్ మస్ట్ అండ్ షుడ్గా చూడాలి. నేను ఎక్కువగా చెప్పేది ఇదే, మీరు ఏ కోర్స్ ఎస్విఆర్ అకాడమీలో తీసుకున్నా వీడియో క్లాసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్టడీ మెటీరియల్ రివిజన్ కోసం ఉపయోగించండి. టెస్ట్ సిరీస్ని మీ టెస్ట్ ఎబిలిటీ తెలుసుకోవటానికి మాత్రమే ప్రయత్నించండి తప్ప అదే ఎంసీక్యూస్ వస్తాయి అని చెప్పారు అంటే అది అబద్ధము. వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్. టెస్ట్ అంటే మిమ్మల్ని టెస్ట్ చేసుకునేది కానీ ఎగ్జామ్లో వచ్చే ఎంసీక్యూస్ కాదండి దాని మీనింగ్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనండి. నెక్స్ట్ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మీరు ఎంత రివిజన్ చేస్తే పేపర్ 2ని అన్ని ఎక్కువ మార్కులు వస్తాయండి. ఎందుకంటే చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో దాటిని సరళంగా చెప్పినప్పటికీ కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటూ ఉంటాయి. రామాయణంలో నేమ్స్ కానీ, మహాభారతంలో నేమ్స్ కానీ, లేకపోతే వేద ఉపనిషత్తుకి సంబంధించి కానీ, సో తర్వాత ఆలయకు సంబంధించిన ఆగమాల గురించి కానీ, మీరు ఎండోమెంట్ యాక్ట్ గురించి కానీ, సెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈవో యొక్క ఏంటి విధులు ఏంటి కానీ, డ్యూటీస్ కానీ, ఇవన్నీ కూడా మీరేంటంటే రివిజన్ చేసినప్పుడు మీ మనసుకి హత్తుకుంటాయి అన్నమాట. అందుకని రివిజన్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. రివిజన్ చేసే దశకు మీరు వెళ్ళాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ మేము మొత్తం వీడియోస్ని ఇచ్చేసామండి. చాలా డీటెయిల్డ్గా వీడియోస్ని ఇచ్చాము. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మీరు జస్ట్ పర్చేజ్ చేసి లాగిన్ అయ్యి చూసుకోవటమే ఇంకా మీ తరువాయి. వీటిని కనుక మీరు పేపర్ 1 పేపర్ 2ని ఇప్పుడు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాం కాబట్టి వీటిని కనుక డీటెయిల్డ్గా మీరు చూడగలిగితే ఇప్పటి నుంచి రివిజన్ చేసుకోవడానికి టైం చక్కగా ఉంటుంది. అందుకనే క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి
చక్కగా మీరు క్లాసెస్లోకి వెళ్ళి నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎనీవే, ఈ వీడియో చివరన మీకు ఇప్పుడు ఎలా పర్చేజ్ చేయాలో కూడా ఉంటుంది. పర్చేజ్ చేసుకోవాలనే వాళ్ళు అది చూడొచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా అడగాలనుకున్నా, మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా కానీ కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే చాలా డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో ఈఓ కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలానో చూద్దాం. సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి www.svracademy.in అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 బటన్స్ కనిపిస్తాయి. ఒకటి లాగిన్ అని, ఇంకొకటి రిజిస్టర్ అని. ఆల్రెడీ మీరు ఎస్విఆర్ అకాడమీలో ఇంతకుముందు ఏ కోర్స్ కొనటానికైనా రిజిస్టర్ అయి ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళి డాష్ బోర్డ్ నుంచి కూడా వేరే కోర్సుని ఎన్ని కోర్సులు కావాలంటే అన్ని కోర్సులు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారనుకోండి, ఎస్విఆర్ వెబ్సైట్లోకి రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏ కోర్స్ అని అడుగుతుంది. సింపుల్గా ఈఓ ఫుల్ కోర్స్ అని ఉంది కదా, ఈ ఈఓ ఫుల్ కోర్స్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇది పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అమౌంట్. ఇక్కడ నుంచి మీరు మోర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఏ ఆప్షన్ని క్లిక్ చేసైనా కానీ మీరు పేమెంట్ని చేసేయచ్చు. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత, పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయితే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. వీడియోని క్లిక్ చేస్తారు. లేదా ఓపెన్ అవ్వకపోతే లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ని అండ్ మీ పాస్వర్డ్ని ఇస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఈ వీడియో ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ వీడియో బటన్ ఉంది కదా, ఈ వీడియో బటన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు మీరు కొన్న కోర్సులు ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు ఏ కోర్సులు కొన్నారో ఆ కోర్సులు కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఈఓ ఫుల్ కోర్స్ కొన్నారు కదా, ఇలా పోస్టర్ డిస్ప్లే చూపిస్తుంది. ఈ పోస్టర్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఈ పోస్టర్ మీద క్లిక్ చేయగానే దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటో మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈఓ పేపర్ 2ని ఫస్ట్ మీకు ప్రొవైడ్ చేసాం. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఒకసారి దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, దీని లోపల చూడండి చాప్టర్ వైజ్ చాలా డీటెయిల్డ్గా ఇట్లా ఉంటాయన్నమాట. మీకు మొత్తం కూడా చాప్టర్ వైజ్ డీటెయిల్గా ఉంటాయి. సపోజ్ నేను చాప్టర్ 1 నుంచి మీకు చాప్టర్ 12 వరకు కూడా మీకు చాలా డీటెయిల్డ్గా మీకు మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 12 వరకు అన్ని సిలబస్ కూడా పూర్తిగా అయిపోయింది. సపోజ్ ఫస్ట్ వీడియోని నేను క్లిక్ చేశాను అనుకోండి, వీడియో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా ప్లే చేసుకొని చూసుకోవచ్చు. అసలు ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి కూడా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. హిందూ ఫిలాసఫీ క్వాలిటీ టెంపుల్ సిస్టమ్ అంటే సో దీని కిందే మీకు స్టడీ మెటీరియల్ విత్ చూడండి. నేను ఎలా అయితే చెప్పాను అంటే ఎవరి తర్వాత ఎలా నేను టీ డయాగ్రామ్లు ఇచ్చాను కదా, ఈ ట్రీ డయాగ్రామ్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నేను ఎలా అయితే చెప్పానో అలానే మీకు ట్రీ డయాగ్రామ్స్ ఇచ్చాను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఇలా దీని ఒక్క పేపర్ 2కి మాత్రం మీకు ప్రతి వీడియో కింద కూడా ఇట్లా ఉంటుంది. సో ప్రతి వీడియో కింద కూడా ఇలా ఉంటుంది. సపోజ్ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ఇట్లా వెనక్కి వెళ్ళాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. వీడియోస్ నుంచి కూడా వెనక్కి వెళ్దాం ఇంకేమున్నాయో. సో ఇప్పుడు నేను పేపర్ 2 చూపించాను మీకు. దాంతోపాటు పేపర్ 1కి సంబంధించి మనకి మళ్ళీ 12 టాపిక్స్ ఉన్నాయండి. ఆ 12 టాపిక్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ స్టడీస్, సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఏపీ ఎకానమీ, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మనకి 10-11 చాప్టర్లు, 2 చాప్టర్లు కలిపి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. పేపర్ 1 టాపిక్ 12 వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఏపీ స్పెషల్ టాపిక్స్ అంటే ఏపీ ఎకానమీ కానీ, ఏపీ జియోగ్రఫీ కానీ,
ఏపీ హిస్టరీ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మళ్ళీ స్పెషల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ మీరు ఇలా క్లిక్ చేస్తే జూన్ వరకు కూడా మీకు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయ్యి ఉన్నాయి. సింపుల్గా మీరు క్లిక్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది, దాని కిందే మీకు ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంటుంది. వీడియో కింద చూసుకోవాలి, వీడియో కింద దొరకని మెటీరియల్ స్టడీ మెటీరియల్లో కూడా చూసుకోవాలి. ఇలా 2 రకాలుగా మీరు చూసుకోండి. సో చూడండి, అంత డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. మాట్లాడుతూ వెళ్తుంటాము. సో చూడండి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్ని ఎగ్జామ్స్లో. అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈవో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, చూడండి ఇగోండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఇట్లా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్రొవైడ్ చేసాం. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో ఇండియన్ పాలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ చాలా డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. సపోజ్ చూద్దాం, ఏపీ సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, చూడండి. సో ఇట్లా మీకు డీటెయిల్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ ఇలా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే చూడండి. తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ జియోగ్రఫీని ఇట్లా మీకు కవర్ చేయడం జరిగింది చూడండి. సో డీటెయిల్గా మీకు స్టడీ మెటీరియల్ అండ్ వీడియో ఇలా మొత్తం ఉంటాయి. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, బైఫర్కేషన్ కానీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్ వస్తాయి, ఒక 10 టెస్ట్లు. తర్వాత స్టడీ మెటీరియల్ కూడా ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు స్టడీ మెటీరియల్ పేపర్ 2 ఒకటి మాత్రం, స్టడీ మెటీరియల్ పేపర్ 2 ఒకటి మాత్రం ఏ వీడియో కింద ఆ వీడియో స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఎందుకంటే ట్రీ చార్ట్లు కాబట్టి. మిగతా అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ క్లిక్ చేస్తే మీకు జనవరి నుంచి 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రొవైడ్ చేశాను కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ బోత్, వీడియో క్లాస్లో తెలుగు ఇంగ్లీష్, స్టడీ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా మీకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టడీ మెటీరియల్ మొత్తం టోటల్గా అన్నిటికీ కూడా మీకు స్టడీ మెటీరియల్ కనిపిస్తుంది ఎక్కడ క్లిక్ చేసినా కానీ మీకు. సో ప్రతి దానికి కూడా స్టడీ మెటీరియల్ ఉంది. సో ఇలా మీరు ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఇలా చూసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ లోపల కూడా ఏముందో కూడా ఇప్పుడు నేను చూపించాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.